హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ పీడల్ ఎడిమా అంటాము. అంటే పాదాల వాపు. కొందరిలో ఏ కారణమో తెలియకుండా ఉదయం లేవగానే పాదాల వాపు ఏర్పడుతుంది. ఒక్కోసారి ఆ పాదాల వాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కనబడుతూనే ఉంటుంది. ఈ అంశం గురించి కొన్ని మనం తెలుసుకుందాం. సాధారణంగా మనకు పాదాల వాపు వచ్చినప్పుడు ఇది కిడ్నీకి సంబంధించిన అంశమా, లేదా లివర్కి సంబంధించిన అంశమా, హార్ట్కి సంబంధించిన అంశమా అని భయపడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతుంటాం. కానీ ఇవే కాకుండా ఇంకా ఇతర కారణాలు కూడా మనకు పాదాల వాపులో తెలుస్తాయి. కొన్ని బేసిక్ కారణాల నుంచి మనం డెప్త్గా వెళ్దాము. ముందుగా పాదాల వాపు వచ్చేటువంటి వ్యక్తులకు మోకాళ్ళ అరుగుదల ఉందో లేదో తెలుసుకోవాలి. మోకాళ్ళల్లో సహజంగా అరుగుదల లక్షణం వస్తే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ఇక్కడ ఈ మోకాళ్ళ వాపు ఉండడం మూలంగా మోకాళ్ళలో ఉండేటువంటి నీరు కొంచెం కిందికి దిగుతుంది. తద్వారా పాదాల వాపు రావడం అనేది సహజంగా కనపడుతుంది. సో అలాంటి వ్యక్తుల్లో ఈ పాదాల వాపు రావచ్చు. ఇక వేరే కారణానికి వెళ్దాం. కిడ్నీ పనితీరు సక్రమంగా లేనప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ ఇంపేర్ అవుతుంది. దీనికి GFR పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. గ్లోమర్యులార్ ఫిల్టరేషన్ రేట్ అని అంటాము. అది కొంచెం అబ్నార్మల్గా ఉన్నప్పుడు పాదాల వాపు రావడం సహజంగా కనపడుతుంది. మూడవది, కీళ్లవాతం లక్షణాల్లో పాదాల వాపు కనపడుతుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి లక్షణాలు కీళ్లవాతానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. రుమటైడ్ ఆర్థరైటిస్ కాకుండా గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణంలో కూడా పాదాల వాపు కనపడుతుంది. శరీరంలో బ్లడ్లో ఉండేటువంటి ఒక ప్రోటీన్ యూరిక్ యాసిడ్ అంటాము. ఆ యూరిక్ యాసిడ్ ప్రోటీన్ అనేది బ్లడ్లో బాగా అక్యుములేట్ అయిపోయి ఉన్నప్పుడు మనకు పాదాల వాపు కనబడుతుంది. అలాగే బొటన వేలు వాపు, చిటికెన వేలు వాపు, ఇలా వేళ్లల్లో కూడా వాపు కనపడే అవకాశం ఈ కీళ్లవాతంలో కనపడుతుంది. నాలుగవది, శారీరక శ్రమ సరిగ్గా లేనప్పుడు పాదాల వాపు కనపడుతుంది. అంటే మినిమం ఫిజికల్ యాక్టివిటీ, మినిమం నడక కూడా లేకపోతే ఈ ప్రాబ్లం కనపడుతుంది. ఐదవది, గుండె పనితీరు వల్ల పనితీరులో లోపం ఏర్పడినప్పుడు ఈ ప్రాబ్లం కనపడుతుంది, పాదాల వాపు అనేది. ముఖ్యంగా గుండెకు సంబంధించి హార్ట్ ఫంక్షన్స్లో మనం చూసుకున్నప్పుడు ఎజాక్యులేటరీ ఫంక్షన్ అనేది 2D ఈకో పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఈ 2D ఈకో పరీక్షలో EF అనేది 60% కంటే తక్కువగా ఉంటే గుండె యొక్క పంపింగ్ సరిగ్గా లేదు అని అర్థం. అలా పంపింగ్ సరిగ్గా లేనప్పుడు ఈ ప్రాబ్లం అనేది కనపడుతుంది. ఆ వ్యక్తులకు పాదాల్లోనే వాపు కాకుండా కంటి కింద కనురెప్పలు కూడా వాపుకు రావడము, నీరసంగా అనిపించడము, బద్ధకంగా అనిపించడము, ఎంతసేపు పడుకోవాలనిపించడము, చర్మం నిగారింపు షైనింగ్గా అనిపించడము, చర్మం స్కిన్ అంతా కూడా మనం ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే చర్మం అంతా ఎలా నిగారింపుకు లోనవుతుందో ఆ విధంగా షైనీ అపియరెన్స్ అనేది చర్మానికి రావడము కనబడుతుంది. ఆరవది, మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాము. సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమటోసిస్ లాంటి అరుదైనటువంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో మనకు ఈ లక్షణం కనబడుతుంది. ఇతరత్రా చెప్పుకోవాలంటే గాయాల మూలంగా ఇలాంటి వాటిల్లో కూడా పాదాల వాపు వస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల యాంటీబయాటిక్స్ అలాగే స్టెరాయిడ్ మాత్రలు పడనప్పుడు కూడా మనకు పాదాల వాపు వస్తుంది. ఇదే కాకుండా చివరి ఆఖరణ వారికోస్ వెయిన్స్ లక్షణంతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు, అంటే మోకాళ్ళ కింది భాగంలో లేదా తొడ భాగంలో రక్తనాళాల వాపు ఉండేటువంటి వ్యక్తులకు పాదాల వాపు రావడం సహజంగా కనబడుతుంది. ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఉబ్బెత్తుగా, నల్లగా లేదా బ్లూయిష్ రంగులో రక్తనాళాల వాపు కురితే ఇది వారికోస్ వెయిన్స్ అని అంటాము. ఈ లక్షణాలకు తీవ్రంగా ఉన్నప్పుడు ఈ పాదాల వాపు తీవ్రంగా ఉండి మంటలు, పోట్లు కనపడతాయి. లాస్ట్లీ, డయాబెటీస్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు కూడా పాదాల వాపు కనబడుతుందండి. ఇలా అనేక రకాల కారణాల్లో పాదాల వాపుకు కనబడతాయి. దానికి అనుగుణంగా, అంటే ఆ లక్షణానికి అనుగుణంగా ఏ కారణం చేత ఇంబ్యాలెన్స్ కలుగుతుంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సా, కిడ్నీ పనితీరా, ఏ కారణం చేత ఇబ్బంది కనబడుతుందో దానికి అనుగుణంగా మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం అనేది చాలా చక్కగా తగ్గుతుంది. ఒకవేళ వారికోస్ వెయిన్స్ వల్ల ఇది సఫర్ అవుతున్నట్లయితే రాత్రి పడుకునే సమయంలో పాదాలని కొంచెం తలదిండు పైన పెట్టి పడుకుంటే, అంటే కాస్త ఎత్తుగా పెట్టి పడుకుంటే కొంతవరకు ఉపశమనం కనిపిస్తుంది. వింటున్నారు కదా వ్యూవర్స్, ఇది ఈరోజు టాపిక్. రేపు ఇంకొక మంచి టాపిక్తో మనం మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్.